ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా అందరూ? నిజంగా మనందరము మీరందరూ బాగున్నారు, బాగుండాలి. అలాగే దేవుని యొక్క సన్నిధానంలో ప్రతిరోజు మీరు ఉదయం చేసే ప్రార్థన, చక్కటి మాట, ప్రియుడా నీవన్ని విషయంలో వర్ధిల్లుతున్నట్టు నేను ఆనందిస్తున్నానని యోహాను పత్రికలో చెప్పినట్లుగా పౌలు గారు నేను కూడా చాలా మీ యందు ఆనందిస్తున్నాను. ఎందుకంటే మంచి ప్రార్థన పరులుగా తయారవుతున్నారు, చక్కటి విశ్వాసంతో ఉంటున్నారు, మంచిగా దేవుని మీద ఆనుకొని భయభక్తులు కలిగి మీరు దేవుని వాగ్దానం మీద, దేవుని మాట మీద ఎంత చక్కటి ప్రాధాన్యత చూపిస్తున్నారు అంటే అది చాలా చాలా నాకు సంతోషంగా ఉంది. అందరు నాకు చెప్తున్నారు, అమ్మ ఉదయం లేచి మేము బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని మీ వాగ్దానం చూసినాకే మేము బయటికి వెళ్తాం, మీ వాగ్దానం తీసుకున్న తర్వాతే మరి మేము బయటికి వెళ్ళడం జరుగుతుందని నేను విన్నప్పుడు నా హృదయం చాలా సంతోషించింది. నిజమే కదా, తన పిల్లలు భయభక్తుల్లో ఉన్నట్టయితే, తన పిల్లలు దేవుని కోసం ఎదురు చూసినట్టయితే ఎంత ఆశీర్వాదమో, తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారు కదండి. కలెక్టర్ ఉద్యోగం వచ్చినంత కంటే ఎక్కువగా వారు ఆనందిస్తూ ఉంటారు. నేను కూడా మీ మాటలు వింటున్నప్పుడు, మీరు చెప్తున్నవన్నీ నేను చాలా చాలా నా హృదయం ఆనందంగా ఉంది. దేవునికి మహిమ. దేవుడి మంతే మీరంత భయము, భక్తి చాలామంది ఉన్నారు, పట్టించుకోరు కదండి. వాక్యాన్ని పట్టించుకోరు, వాగ్దానాలను పట్టించుకోరు, ఏమైనా చేసినా వాళ్ళ పని, వాళ్ళ ముచ్చట్లు వాళ్ళదే చేస్తారు. కానీ దేవుడు మీ అందరి జీవితాలలో కార్యం జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందుకే ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము నేను చదువుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 43వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుంటున్నాను. భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. దేవుడు ఎంత చక్కటి వాగ్దానం. ఈరోజు ఎవరైతే భయపడుతున్నారో, నిజంగా ఏ కార్యం జరగదు అని, తర్వాత ఏది నా జీవితంలో జరగదు అని భయపడుతున్నావో వారితో దేవుడు మాట్లాడుతున్న చక్కటి మాట. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. నిజమే. ఎవరు చెప్తారమ్మా ఈ మాట? సొంత రక్త సంబంధులు చెప్పరు. అమ్మ భయపడకు, చెల్లి భయపడకు, అక్క భయపడకు, అన్నయ్య భయపడకు నేనున్నా, తమ్ముడా భయపడకు నేనున్నా అని చెప్పుకునే రోజులేనా ఇవి? రక్త సంబంధులు ఇలాంటి అభయం ఇస్తున్నారా? అయితే స్నేహితులు ఇలాంటి అభయం ఇస్తున్నారా? ఎవరైనా మనకి ఈ రోజున ఎందుకు శ్రమ వచ్చినప్పుడు మనందరం ఒకటిలాగా ఉంటాం అని ఎవరైనా చెప్తున్నారా? చెప్పే రోజులైతే అస్సలే కాదు. కానీ మన పరిశుద్ధుడు, మనము కలిగిన దేవుడు, మన చేతిని పట్టుకుని నడిపిస్తున్న ఆయన, నిజంగా ఆయన చూడండి, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచైనా నీకోసం దేవుడంట తెప్పించి ఇస్తాడట. నువ్వు అడుగుతున్నది చూడండి, ఎక్కడి నుంచైనా, అమ్మా ఎక్కడ దొరకపోయినా, డాక్టర్ గారు అంటారు కదా, ఎక్కడ దొరకపోయినా నేను హైదరాబాద్ నుంచైనా, అమెరికా నుంచైనా తెప్పించి మీకు ఇంజక్షన్ వేస్తా, నీకు మందులు ఇస్తానంటే మనకి ఎంత ధైర్యం ఉంటుంది కదండి. ఉన్న జబ్బు కూడా పోతుంది. అలాగే మన ప్రభువుని యేసు అంటున్నాడు, భయపడకము. నువ్వు దేని గురించి భయపడుతున్నావో, ఏం అడుగుతూ భయపడుతున్నావో, ఏం జరగదని భయపడుతున్నావో, తూర్పు నుండి నీ సంతానం తెప్పించేదను, పడమట నుండి నిన్ను ఏంటంట నిన్ను సమకూర్చి రప్పించేదను. ఏమి కావాలో నువ్వు దేవుడు నీకు సిద్ధపరుస్తూనే ఉన్నాడు. నీకేం కావాలో సిద్ధపరుస్తున్నాడు. నీకేది ఇవ్వాలో దేవుడు వాటిని సిద్ధంగా ఉంచాడు. ఆమెన్ చెప్పండి. దేవునికి మహిమ. సిద్ధంగా ఉన్నాడు. ఇంకా జరగట్లేదు అనుకోబాకు, భయపడకము. పెళ్ళి అవ్వలేదని భయపడమా? ఉద్యోగం రావట్లేదని భయమా? లేకపోతే ఏంటి, ఆత్మీయతలు ఎదగలేకపోతున్నానని భయమా? లేకపోతే దేవుడు చెప్పిన పని చేయలేకపోతున్నానని భయమా? ఏ భయం ఉన్నా ఈరోజు దేవుడు నీకోసం, నా కోసం అన్నిటినీ ఏంటంట రప్పించబోతున్నాడు, సమకూర్చబోతున్నాడు. అవి ఎక్కడి నుంచైనా దాన్ని, తూర్పు నుంచి కానీ పడమటి నుంచి కానీ ఎక్కడి నుంచి వస్తాయో నీకు అనవసరం. నీవు అడిగింది మాత్రం దేవుడు అద్భుతంగా సమకూరుస్తాడు. అద్భుతముగా ఆ ప్రభుని యేసు నీకోసం అన్నిటినీ దేవుడు సిద్ధపరిచే ఉంచాడు, సిద్ధపరుస్తున్నాడు. ఆమెన్ చెప్పు.
హల్లెలూయా స్తోత్రం. ఏ రోజు భయపడుతున్నావా? నీ చేతిని పట్టుకున్నాడు ఈ అమ్మ. పిల్లలు చదవట్లేదని భయపడుతున్నావా? వాళ్ళకి మార్కులు రావట్లేదని భయపడుతున్నావా? లేకపోతే నా కొడుకు మాట వినట్లేదని భయపడుతున్నావా? వీడెంత చేసినా మొండికేస్తున్నాడని భయపడుతున్నావా? అద్భుతమైన కార్యము. అప్పులు తీర్చలేకపోతున్నాను, నాకెందుకు ఈ బాధ, ఇక చచ్చిపోతే బాగుండని భయపడుతున్నావా? భయపడకు తల్లి. దేవుడు అంటున్నాడు, ఎక్కడి నుంచి తెస్తాడో, ఏం తెస్తాడో ఆయనే నీ ఎడల కార్యంతో మూయబడిన ప్రతి కార్యాన్ని తెరిచి, మూయబడిన ప్రతి ద్వారపు తలుపులను తెరిచి ప్రభుని యేసు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఆమెన్ చెప్పు. ఆమెన్. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, తప్పకుండా కార్యం చేయబోతున్నా. దేవుని వైపు చూడు, నీ భయమంతా దేవుని సన్నిధిలో పెట్టు, పాదాల దగ్గర పెట్టు. ఇప్పుడే దేవుణ్ణి కార్యం చేయబోతున్నాడు. కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు అయ్యా. ఏ బిడ్డలు ఈరోజు భయముతో ఉన్నారో, రాత్రి నిద్రపోకుండా దేవా, ఎవరైతే వేదనతో ఉన్నారో ప్రభు, వారందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి తండ్రి అయ్యా, సమస్తమును సమకూర్చి దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన దయా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకు సమకూర్చినట్టుగా వారు ఏదైతే భయములో ఉన్నారో సమస్తాన్ని సమకూర్చి దీవించమని. అనారోగ్యమా దేవా, ఏదైనా శోధన అయా, పోరాటమా, జయమిచ్చి మీరు వారికి తోడుగా ఉండి రోజంతా కృపాక్షేమములు వారితో ఉంచి నడిపించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.